గిరి దిగేటప్పుడు వాడి బ్యాగ్ అనుకొని మా బ్యాగ్ తీసుకొని ఉంటాడు సార్. ముందు అతనికి ఒకసారి ఫోన్ చేయండి. యా, ఇప్పుడే చేస్తాను. The number you are calling is currently switched off. ఏమైందండి? చేస్తున్నాను. The number you are calling is currently switched off. ఏమైందండి? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అనుకున్నాను ఇదంతా వాడి పని అయి ఉంటుందని. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అర్థం కాలేదా మీకు ఉత్తమ్ గారు? పాపం మీ ఫ్రెండ్ ఏ కష్టంలో ఉన్నాడో ఏంటో. మీ బ్యాగులో 50 లక్షలు ఉన్నాయని తెలిసి కావాలని మీ కారు ఎక్కాడు. ప్లాన్ చేసి మరీ మీ బ్యాగ్ తీసుకెళ్లాడు. ఫైనల్గా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సారీ సార్, దయచేసి నా ఫ్రెండ్ గురించి మీరు అలా తప్పుగా మాట్లాడకండి. సార్, ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు సార్. డబ్బు విషయంలో అందర్నీ అనుమానించాల్సిందే. మీరు చెప్తుంది నిజమే కావచ్చు సార్, కానీ గిరి విషయంలో మాత్రం 100% మాకు నమ్మకం ఉంది. ఏమండి, ఇన్ టైంలో మనం 50 lakhs డిపాజిట్ చేయకపోతే మనం ఇచ్చిన చెక్ బౌన్స్ అవుతుంది. ఛే, అవును. మరి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నిజమేనండి, 1-2 లక్షలు అయితే ఫ్రెండ్స్ని అప్పు అడగచ్చు, కానీ 50 lakhs ఇప్పటికెప్పుడు ఎవరిస్తారు? ఎలా డిపాజిట్ చేస్తాం? ఏంటి, 50 lakhs డిపాజిట్ చేయకపోతే మీరిచ్చిన చెక్ బౌన్స్ అవుతుందా? అవును సార్. మా అశ్రద్ధ వల్ల ఈ డబ్బులు పోయాయని తెలిస్తే, అజాగ్రత్తగా ఉండటం వల్లే ఇన్ని లక్షలు పోయాయని మమ్మల్ని చాలా చీప్గా చూస్తారు. కరెక్టే సార్, కానీ ఇప్పటికిప్పుడు మీకు 50 lakhs ఎవరిస్తారు సార్? నానమ్మ కాల్ చేస్తుంది. హలో నానమ్మ. ఉత్తమ్, డబ్బు డిపాజిట్ చేశారా? డబ్బు డిపాజిట్ చేసావని అడుగుతుంది. ఉత్తమ్, నానమ్మ, అది యాక్చువల్గా ఇక్కడే బ్యాంక్లోనే ఉన్నాం మేము. చెంది డిపాజిట్ చేసామని చెప్పండి. చెప్పండి చెప్పండి. నానమ్మ, డబ్బులు ఇప్పుడే నేను డిపాజిట్ చేశాను నానమ్మ. అలాగే. నేను మళ్ళీ చేస్తాను, బ్యాంక్లో ఉన్నాను. మైథిలి, ఎందుకలా చెప్పించావు? ఒక్క నిమిషం అండి సార్, మీరే మాకు లాస్ట్ హోప్ సార్. నాన్న ఉత్తమ్, చెక్కు ఎక్కడ బౌన్స్ అవుతుందోనని చాలా మదనపడ్డాను. సమయానికి ఆ 50 లక్షలు డిపాజిట్ చేసి మన పరువు కాపాడారు. ఆ ల్యాండ్ సేల్ చేసి చాలా మంచి పని చేశారు నానమ్మ, లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చి ఉండేది. ఏమండి, రేపు మార్నింగ్ వరకు ఆ మేనేజర్కి 50 లక్షలు ఇవ్వకపోతే అసలు ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఆల్రెడీ ఫ్రెండ్స్ని అడిగాను, 99% అరేంజ్ చేస్తా ఉన్నారు. పోనీలేండి, ఈ మాట విన్నాక నా మైండ్ కాస్త రిలాక్స్ అయింది. చాలు చాలు చాలు. ఇది మార్నింగ్ ఉత్తమ్ బ్యాంకుకి తీసుకెళ్లిన బ్యాగ్ కదా, ఇక్కడ పెట్టారేంటి? ఇదేంటి, గిరిగాడి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి అంటే ఇది గిరి బ్యాగా? మరైతే ఈ బ్యాగ్ మన ఇంట్లో ఎందుకుంది? ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్. అవును, ఇది ఆఫీస్ బ్యాగే, కానీ బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మైథిలి వాళ్ళు ఇదే బ్యాగ్ తెచ్చారు. తెస్తే కిస్తే డబ్బులు బ్యాగ్ తేవాలి, కానీ గిరి బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చారు?
ఎక్కడో ఏదో తేడా జరిగింది. వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అసలు నిజాలేంటో బయట పెడతాం. రేయ్, సామాన్లన్నీ మా ఇంట్లో పెడతారేట్రా? కొంపదీసి ఏరే ఇంటికి తీసుకెళ్లాల్సినవన్నీ మా ఇంటికి తెచ్చారా ఏంటి? మేడం గారే తెమ్మన్నారు. లేదల్లుడు గారు, నేనే తెప్పించాను. మీరు తెప్పించారా? ఎందుకత్తయ్య గారు? రేపు మీ పెళ్లి రోజు కదా లీలాకృష్ణ గారు. అమ్మమ్మ గారు మీ పెళ్లి రోజుని చాలా ఘనంగా జరిపించడానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆ, అవును కదా, రేపే మా పెళ్లి రోజు. గుర్తొచ్చింది. చివరికి పెళ్లి రోజు కూడా ఎవరో చెప్తే కాని గుర్తుకు రానంత బిజీ అయిపోయారన్నమాట. శుభప్రద, ఊరికే అన్నా, మన పెళ్లి రోజు నాకు గుర్తు లేకపోవటం ఏంటే? అదేంటి అల్లుడు గారు, అప్పుడే చేయి కడుక్కుంటున్నారు? కడుపు నిండిపోయింది అత్తయ్య గారు. నేను కూడా వెళ్ళి మా పెళ్లి రోజు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయిస్తాను. హలో మైథిలి, గిరి బ్యాగ్ త్రిష చేతికి ఎలా వచ్చింది? ఛ! ఈ బ్యాగ్ ఎవరికి దొరకకుండా దాచినా బాగుండేది. అనవసరంగా ఇది ఇంట్లో పెట్టాం. ఇది మీరు ఉదయం బ్యాంకుకి తీసుకెళ్లిన బ్యాగ్ కదూ? అవును త్రిష. కాదు, అబద్ధం. మస్తకే అగ్ని యస్య స ఏవ అస్తి బ్రహ్మ